మహోన్నతుడు మన రక్షకుడు యేసుక్రీస్తు శుభనామంలో సింపుని జీవస్వర టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమ వీక్షకులకు హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ వారి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. మరొక అవకాశాన్ని దేవుడు మన జీవితాల్లో ఇచ్చాడు. ఆయన స్తుతించడానికి, ఈ విధంగా దేవుని పిల్లలైన మనం సహవాసం చేయడానికి, ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఏకకంఠంతో దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుని స్తుతులు చెల్లిద్దాం. మనం ఏమై ఉన్నామో అది కేవలం ఆయన కృప. ఆయన వల్లనే మనకి వైభవం ఉంది. ఆయన ఇస్తేనే మనం అనుభవించగలుగుతున్నాం. ప్రతి క్షణం ప్రతి దినం కూడా దేవుని ద్వారా ఎన్నో మేళ్లు మనం అనుభవిస్తున్నాం. ఎన్నో ఉపకారాలు ఆయన నుండి పొందుతున్నాం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించట యేసుక్రీస్తులో దేవుని చిత్తం అని దేవుని గ్రంథం చెబుతుంది. కనుక కృతజ్ఞత కలిగి మనం జీవించాల్సిన అవసరం ఉంది. దేవుడు మన హృదయాలను కృతజ్ఞత ఎప్పుడు చూస్తాడు. మనం పొందిన వాటి గురించి కృతజ్ఞత కలిగి ఆయన స్తుతిస్తూ ఉంటే దేవుడు మరింతగా మనల్ని ఆశీర్వదించి మన అక్కర్లన్నీ తీరుస్తూ ఉంటాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అన్నమాట మనం చూస్తాం. అనేక సార్లు అనేక మంది నేను ఎలా చేయాలనుకున్నాను, కానీ ఈ పని ఎలా అయింది, నేను ఈ గోల్ని నేను రీచ్ అవ్వాలనుకున్నాను కానీ నేను చేరలేకపోయాను, మధ్యలోనే నా ప్లాన్ అంతా ఫెయిల్ అయింది అని నిరాశాపూరితమైన మాటలు అనేక సార్లు మనం అందరం మాట్లాడుతూ ఉంటాం. దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని, ఒక ప్రణాళికను ఒకవేళ మన అవిధేయతతోనో బుద్ధిహీనతతోనో సొంత తెలివితేటలతోనో మనం పాడు చేస్తే దేవుడు చూస్తూ నా ప్రణాళికను పాడు చేసావు కనుక నీ కర్మ నీవు అనుభవించు అనే దేవుడు కాదు. ఆయన మరలా మనల్ని తిరిగి మార్గంలోకి ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. మన తప్పులు దేవుడు క్షమించలేనంత పెద్దవి కావు. కనుక దేవుడి ప్రణాళిక ఏదైనా పాడైపోయినప్పుడు ఏదో కారణం చేత మనం పూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి వచ్చి ఆయనతో సమాధానపడి ఆయనకు మనల్ని మన త్రోవలను అప్పగించుకుంటే ఆయన ప్రతి త్రోవను కూడా సరళం చేయగలిగిన దేవుడు. మన జీవిత నావను ఆయన చేతుల్లో పెడితే మనం చేరాల్సిన గమ్యాన్ని ఆయన క్షేమంగా చేర్చగలిగిన సమర్థుడు. అనేక సార్లు దేవుణ్ణి తృణీకరించి మనకు మనమే మన జీవిత నావను నడిపించుకోవాలని ప్రయత్నం చేస్తాం, కానీ ఇబ్బంది పడతాం. నా చిన్ని నావ ఇటు సాగును, నీ తోడు లేక ఇప్పుడాగును, నీలోకి చేర్చుము యేసయ్య, ఆనంద తీరము నీవేనయ్యా అనే పాటతో కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. నా చిన్ని నావ ఎటు సాగునో, నీ తోడు లేనిచు ఎప్పుడాగునో. నా చిన్ని నావ ఎటు సాగునో, నీ తోడు లేనిచు ఎప్పుడాగునో. నీలోకి చేర్చుము యేసయ్యా, ఆనంద తీరము నీవేనయ్యా. నీలోకి చేర్చుము యేసయ్యా, ఆనంద తీరము నీవేనయ్యా. నా చిన్ని నావ ఎటు సాగునో, నీ తోడు లేనిచు ఎప్పుడాగునో. ప్రవాహమెచటికి లాగివేయును, ప్రమాదమెటు నుండి దాడి చేయును. ప్రవాహమెచటికి లాగివేయును, ప్రమాదమెటు నుండి దాడి చేయును. తెలియకయుంటిని భయపడుచుంటిని, తెలియకయుంటిని భయపడుచుంటిని. నావికుడా నిన్ను నడిపించమంటిని, నావికుడా నిన్ను నడిపించమంటిని. నా చిన్ని నావ ఎటు సాగును,
నీ తోడు లేనిచు ఎప్పుడాగును. నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన కొరకు కనిపెట్టే వారికి కార్యము సఫలం చేసే దేవుడు ఆయన. గుడ్డివాడు దావీదు కుమారుడు అని కేకలు వేస్తే వాడిని నిర్లక్ష్యం చేస్తూ పట్టించుకోకుండా ఆయన వెళ్ళిపోలేదు. ఆ మొర ఆక్రందన ఆయన విన్నాడు. ఆ కేక వెనకున్న అతని ఆసక్తిని ఆయన గమనించాడు. ఇదిన మనం కూడా ఏదైనా ఇబ్బందిలో ఉంటే, ఆపదలో ఉంటే, అక్కరలో ఉంటే హృదయపూర్వకంగా దేవుని వైపు చూసి మొర్ర పెట్టగలిగితే ఆ ప్రార్థన లక్ష్యం చేయబడుతుంది. విన్నపాలు వినే దేవుడు ఆయన. మన మనవి ఆలకించి ఆయన సహాయం చేసే దేవుడు. కనుక ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నా, నిరాశాపూరిత పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని దగ్గర నిరీక్షణ మనకు దొరుకుతుంది. మన హృదయంలో నుంచి వచ్చే ప్రతి మూలుగు కూడా ఆయన వినగలడు, అర్థం చేసుకోగలడు. కనుక నిరాశ పడకుండా ప్రతి పరిస్థితిలో కూడా ఆయనను స్తుతిస్తూనే మన అవసరతలను బట్టి, ఇబ్బందులను బట్టి ఆయన వైపు చూసి ఆయనకు మొర పెట్టడం చేస్తే మన అవసరత ఎరిగిన దేవుడు మేలు కలుగు చేయడానికి మనకు సమీపంగా ఉన్నాడు. దాటిపోవాడు కాడు యేసు దైవము అని పాడుతున్నాను. దాటిపోవువాడు కాదు యేసు దైవము, దాటిపోవువాడు కాదు యేసు దైవము. ఆలకించుతాడు నీదు ఆర్తనాదము, ఆలకించుతాడు నీదు ఆర్తనాదము. ఏది నీకు అవసరమో తాను ఎరిగియుండెను, మేలు కలుగజేయుటకు నీ ప్రక్కనే ఉండెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము, దాటిపోవువాడు కాదు యేసు దైవము. దావీదు కుమారుడా దయచూపుమని వెంబడించి గుడ్డివారు కేక వేయగా, దావీదు కుమారుడా దయచూపుమని వెంబడించి గుడ్డివారు కేక వేయగా, మీ నమ్మిక చొప్పున కలుగుగాకని ప్రేమతో తాకి వారి కనులు తెరచెను. మీ నమ్మిక చొప్పున కలుగుగాకని ప్రేమతో తాకి వారి కనులు తెరచెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము, దాటిపోవువాడు కాదు యేసు దైవము. సింఫనీ గాస్పల్ టీమ్ అండ్ బేతనీ సహవాసం వారు నిర్వహించు సువార్త సంగీత పండుగలు 2017 జూన్ 9, 10, 11 అనగా శుక్ర, శని, ఆదివారములలో. సమయం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం బేతనీ గ్రౌండ్స్, యలమంచిలి దగ్గర, నారాయణపురం. ఆత్మీయ క్షేమాన్ని కలిగించే వాక్యాధార గీతాలు, ఆహ్లాదకరమైన సంగీతం, ప్రోత్సాహపరిచే సందేశాలు, ఉత్తేజమిచ్చే సహవాసం. వాక్య సందేశం రెవరెండ్ వై పృథ్వీరాజ్, యూపీఎఫ్ ప్రెసిడెంట్, గుంటూరు. డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారి నడిపింపులో సంగీత గానంలో ఆద్యంతం ఆసక్తిదాయకంగా, ఆశీర్వాదకరంగా జరిగే ఈ కార్యక్రమానికి మీ బంధుమిత్రులతో రండి. మిమ్మను ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ ఎన్ మోజెస్, లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్, 9440559113. వివరాలకు సంప్రదించండి 9705791703. మే నెలలో అన్ని రోజులు కూడా పరిచయం కొరకు అనేక ప్రాంతాలకు వెళ్ళాం. జూన్ నెలలో కూడా దాదాపు సగం నెలకు పైగా మా క్యాలెండర్ నిండిపోయింది. ఈ జూన్ నెల 1వ తేదీన గుంటూరులో
పాస్టర్ అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాం. 2వ తేదీన ఏలూరు సమీపంలో ఉన్న కుప్పులవారిగూడెం అనే గ్రామంలో దైవజనులు జాకబ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆ 2 కార్యక్రమాల్లో కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. దాదాపుగా 2 గంటలు పైబడి సంగీత పరిచయం జరిగినా కూడా అందరూ పూర్తిగా సంగీతంలో లీనమై పాటలు వింటూ పాటలు పాడుతూ కలిసి దేవుని స్తుతిస్తూ అద్భుతమైన అనుభూతిని పొందుకున్నారు, ఆశీర్వదించబడ్డారు. 4, 5, 6 తేదీల్లో మండపేటలో సింఫనీ సంగీత పండుగలు జరిగాయి. చాలా అద్భుతంగా దేవుడు ఈ కార్యాన్ని జరిగించాడు. మొదటి దినం చాలా చక్కని వాతావరణం అక్కడ ఉంది. 2వ రోజున ఆ చుట్టుపక్కల 4-5 కిలోమీటర్ల అవతలంతా కూడా భయంకరమైన వర్షం కురుస్తున్నా కూడా ఆ మండపేట పట్టణంలో మాత్రం వర్షం లేకుండా దేవుడు చేశాడు. కార్యక్రమం ప్రారంభమైన తర్వాత మరలా చినుకులు ప్రారంభమైనా కూడా కార్యక్రమాన్ని ఆపకుండా ప్రజలను ధైర్యపరిచి కూర్చోబెట్టినప్పుడు పరిచర్య కొనసాగుతూ ఉండగానే ఆ వర్షం కూడా ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోయింది. మాకు అనేక స్థలాల్లో సంగీత పండుగలో ప్రాముఖ్యంగా ఈ వర్షం రావడం అనేది ఆనవాయితీగా మారింది. ప్రతికూలతలకు కూడా దేవుని స్తుతించడం, వర్షంలో ఉండి పాడడం, ప్రజలు వినడం, దేవుని ఆరాధించడం, వాక్యం వినడం అనే అద్భుతమైన అనుభవంలోకి మేము వెళుతూ ఉన్నాం. అనుభవాలు మాకు సాధారణమైపోయాయి. దేవుడు ఈ సంవత్సరం కూడా మండపేట సింఫనీ సంగీత పండుగలు చాలా ఘనంగా జరిగించాడు. మరి కార్యక్రమాన్ని సహకరించిన వారు, నిర్వాహకులుగా పనిచేసిన వారు, ఆర్థిక సహాయాన్ని అందించిన వారు, అలాగే పాల్గొని ఆశీర్వదించబడిన వారందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. టీవీ పక్షంగా చేద్దాం సంబరాలు సంగీత ఉత్సవాలు అనే అనుపలుగుతున్న పాట అన్ని కాలాలకు అన్ని లోకాలకు విన్నాం. అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం. అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం. ధన్యజీవులం, మోక్షరాజ్య పౌరులం, సత్య సాక్షులం, క్రీస్తు సేవ చేయుదాసులం. చేద్దాం సంబరాలు సంగీత ఉత్సవాలు, చేద్దాం సంబరాలు సంగీత ఉత్సవాలు. అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం. శ్రేష్టమైన వాటితో విందు చేసుకుంటూ లేనోళ్లకు పంపిద్దాం. శ్రేష్టమైన వాటితో విందు చేసుకుంటూ లేనోళ్లకు పంపిద్దాం. ఆప్యాయత ప్రేమను ఆప్యాయత ప్రేమను చూపించి దేవుని ప్రజగా నిలుద్దాం. చేద్దాం సంబరాలు సంగీత ఉత్సవాలు, చేద్దాం సంబరాలు సంగీత ఉత్సవాలు. అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం. గెత్సేమనే తోటలో దేవుడు అనుభవించిన ఆ వేదన, ఆయన చేసిన ప్రార్థన, మనం అనుభవించాల్సిన ఆ మరణ పాత్ర విషయంలో ఆయన చేసిన రోదన కూడా కళ్ళ కట్టినట్టుగా రాయబడిన పాట గెత్సేమనే తోటలో క్రీస్తు యేసు వేదన. అది ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు గెత్సేమనే తోట దగ్గరే ఆ పాటను షూట్ చేయడం జరిగింది. నీలాంటి రాజ్యం ఏది అనే ఆల్బంలో ఇశ్రాయేల్ దేశంలోని 7 ప్రాంతాలు, ప్రత్యేకంగా యెరూషలేము గురించిన ప్రత్యేకమైన రీసెర్చ్తో రాయబడిన పాటలు 7 రికార్డ్ చేయబడ్డాయి. మరి అక్కడ వెళ్ళిన వారు ఎన్ని స్థలాలు చూస్తారో దాదాపు అన్ని స్థలాలు కూడా మంచి క్వాలిటీతో షూట్ చేసి ఆ ఆల్బమ్ DVD రూపంలో రిలీజ్ చేశాం. కానీ ఇశ్రాయేల్ దేశం వెళ్ళడం చాలా ఆశీర్వాదకరం. ఒకవేళ వెళ్ళినా వెళ్ళకపోయినా నీలాంటి రాజ్యం ఏది అనే ఆల్బమ్ DVD రూపంలో కొని మీరు దానిలోని పాటలు విని ఆ దృశ్యాలు చూడగలిగితే దాదాపుగా ఆ దేశాన్ని సందర్శించిన అనుభూతికి మీరు లోనవుతారు. అద్భుతమైన సత్యాలు ఇశ్రాయేల్ దేశం గురించి, ఇశ్రాయేల్ దేశంలోని ప్రాంతాల గురించి మీరు తెలుసుకోగలుగుతారు. ఒక ఆల్బమ్ సంపాదించుకునే ప్రయత్నం చేయండి. ఈ పాట విందాం. గెత్సెమనే తోటలో క్రీస్తు యేసు వేదన,
మానవాళి విడుదల కొరకైన ప్రార్థన. గెత్సెమనే తోటలో క్రీస్తేసు వేదన. మానవాళి విడుదల కొరకైన ప్రార్థన. నీ కోసమే నా కోసమే ఆ మరణ పాత్రమన పాప ఫలితమే. నీ కోసమే నా కోసమే ఆ మరణ పాత్రమన పాప ఫలితమే. ఘోరమైన శ్రమలెన్నో పొందాలని, కలువరి వరకు సిలువ మోయాలని. ఘోరమైన శ్రమలెన్నో పొందాలని, కలువరి వరకు సిలువ మోయాలని. ఎరిగియుండి ఆ పాత్రను స్వీకరించెను, తన తండ్రి చిత్తమునకు తల వంచెను. ఎరిగియుండి ఆ పాత్రను స్వీకరించెను, తన తండ్రి చిత్తమునకు తల వంచెను. నీ కోసమే నా కోసమే ఆ మరణ పాత్రమన పాప ఫలితమే. నీ కోసమే నా కోసమే ఆ మరణ పాత్రమన పాప ఫలితమే. మరి చిన్నపిల్లల కొరకు చిన్నారి స్వరాలు అనే ఆల్బమ్స్ ఇంతవరకు 10 వాల్యూమ్స్ చేశాము. 10 వాల్యూమ్స్ కూడా ఒకటే MP3 రూపంలో మీకు అందించే ప్రయత్నం చేశాం. కనుక మన గృహాల్లో చిన్నపిల్లలు ఉంటే ఈ MP3 ఒకటి కొనుక్కొని ఇంట్లో అది ప్లే చేయడం ప్రారంభిస్తే వరుసగా 10 ఆల్బమ్స్లోని పాటలు ఆ పిల్లలు వినగలుగుతారు. మరి దినాల్లో బయటికి వెళ్ళిన ఇంట్లో ఉన్న చుట్టుపక్కల మన పరిసరాలన్నీ కూడా కలుషితమైన సంగీతంతో, పనికి మాలిన సాహిత్యంతో నిండిపోయి ఉంటుండగా ఇలాంటి సమయాల్లో మన పిల్లల చిన్నతనం నుంచి కూడా దేవుడి గురించిన మంచి మాటలతో, ఆరోగ్యకరమైన సంగీతంతో పెంచాల్సిన అవసరం ఉంది. కనుక నిర్లక్ష్యం చేయకుండా పిల్లల విషయంలో ఒకవేళ తల్లిదండ్రులు అస్తమానం వారిని అంటిపెట్టుకునే పరిస్థితి లేకపోయినా కూడా ఆ గృహంలో ఈ పాటలు వినిపించే అలవాటు ఉంటే తప్పకుండా పిల్లలు చిన్నతనం నుంచి కూడా వాక్యాన్ని గురించిన జ్ఞానంతో పెరగలుగుతారు. ప్రయత్నం చేయండి. చిన్నారి స్వరాలు MP3లో 1 నుంచి 10 ఆల్బమ్స్లోని పాటలన్నీ కూడా రికార్డ్ చేయబడ్డాయి. విశాఖ జిల్లా యలమంచిలి దగ్గర ఉన్న నారాయణపురం అనే గ్రామంలో దైవజనులు మోజెస్ గారి ఆధ్వర్యంలో సింఫనీ గాస్పుల్ టీం నుండి సంగీత పండుగలు అక్కడ జరగబోతూ ఉన్నాయి. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఆ ప్రాంతానికి వెళ్ళాం. ఆ ప్రాంతంలో అద్భుతమైన పరిచయం జరిగింది. మళ్ళా కొంత గ్యాప్ తర్వాత దైవజనులు మళ్ళా
మా ప్రాంతానికి ఈ సంగీతం కావాలి అని వారు కోరినప్పుడు ఈ 3 దినాలు వారికి కేటాయించడం జరిగింది. 9, 10, 11 తేదీలు అంటే 3 దినాలు విశాఖ జిల్లా ఎలమంచిలి దగ్గర ఉన్న నారాయణపురం అనే గ్రామంలో సంగీత పండుగ జరగబోతున్నాయి. ఇప్పటికే ప్రాంతం అంతా పబ్లిసిటీ జరిగింది. ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే దయచేసి ఆ డేట్స్ నోట్ చేసుకొని మీ స్నేహితులు బంధువులకు తెలియజేసి 3 రోజులు రండి. అద్భుతమైన దేవుని ఆశీర్వాదాలు, దేవుని సన్నిధి ప్రసన్నత అనుభవించండి. కలిసి ప్రార్థించడం, కలిసి స్తుతించడం, కలిసి ఆరాధించడం ద్వారా అనేకులకు, మన ప్రాంతానికి, మన రాష్ట్ర దేశాలకు క్షేమం, మన కుటుంబాలకు దీవెన, అంతేకాదు అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు దేవుడి నుంచి మనం సొంతం చేసుకోవడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ టీవీ పక్షంగా ఆహ్వానిస్తున్నాం. సింఫనీ గాస్పల్ టీమ్ అండ్ బేతనీ సహవాసం వారు నిర్వహించు సువార్త సంగీత పండుగలు 2017 జూన్ 9, 10, 11 అనగా శుక్ర, శని, ఆదివారములలో. సమయం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం బేతనీ గ్రౌండ్స్, యలమంచిలి దగ్గర, నారాయణపురం. ఆత్మీయ క్షేమాన్ని కలిగించే వాక్యాధార గీతాలు, ఆహ్లాదకరమైన సంగీతం, ప్రోత్సాహపరిచే సందేశాలు, ఉత్తేజమిచ్చే సహవాసం. వాక్య సందేశం రెవరెండ్ వై పృథ్వీరాజ్, యూపీఎఫ్ ప్రెసిడెంట్, గుంటూరు. డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారి నడిపింపులో సంగీత గానంలో ఆద్యంతం ఆసక్తిదాయకంగా, ఆశీర్వాదకరంగా జరిగే ఈ కార్యక్రమానికి మీ బంధుమిత్రులతో రండి. మిమ్మను ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ ఎన్ మోజెస్, లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్, 9440555913. వివరాలకు సంప్రదించండి 9705791703. ఈ సింఫనీ పరిచర్లన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ 100వ ఆల్బమ్ కొరకు మనమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. బహుశా తర్వాత టీవీ కార్యక్రమంలోనే మీకు ఆ ప్లేస్ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. చాలా వేగంగా దానికి సంబంధించిన కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి. అద్భుతమైన ఒక ఆల్బమ్, 100వ ఆల్బమ్గా సింఫనీ నుంచి రావడానికి, ఇంతకుముందు వచ్చిన ఆల్బమ్స్ అన్నిటికంటే మిన్నగా మరి క్రైస్తవ సంగీత చరిత్రలో ఒక ప్రామాణికమైన ఆల్బమ్గా నిలబడిపోయే సాహిత్య సంగీతాలు దాంట్లో ఉండడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా, ప్రయోజనకరంగా, ఆత్మీయ క్షేమాన్ని కలిగించేవిగా, దేవుని దగ్గరికి అనేకులకు నడిపించేవిగా ఆ పాటలు, ఆ సంగీతం ఉండడానికి ప్రార్థనా సహాయాన్ని కోరుతున్నాం. ఈ 100వ ఆల్బమ్ సందర్భంగా కొన్ని జిల్లాల్లో సింగింగ్ కాంపిటీషన్ నిర్వహించాం. ఇంకా కొన్ని జిల్లాలు మిగిలిపోయాయి. వాటిలో కూడా త్వరగా వేగంగా ఈ 2-3 నెలల్లోనే సింగింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తాం. కనుక మీ జిల్లాలో జరిగినప్పుడు ఒకవేళ మీరు పాల్గొనకపోతే ఇతర జిల్లాల్లో జరిగినప్పుడు మీరు అక్కడికి వచ్చి పాల్గొనే అవకాశం కూడా మేము కల్పిస్తాం. కనుక ఈ జిల్లాలో వచ్చిన విన్నర్స్ అందరికీ ఫైనల్గా ఒక కాంపిటీషన్ పెట్టి ఆ కాంపిటీషన్లో విన్నర్స్ 100వ ఆల్బమ్ ఇనాగరేషన్ స్టేజ్ మీద ఉండే అవకాశాన్ని కల్పించబోతున్నాం. అలాగే ఈ 100వ ఆల్బమ్ రిలీజ్ సందర్భంగా ఒక సౌవనీర్ను కూడా రిలీజ్ చేస్తా ఉన్నాం. ఈ సౌవనీర్లో మీ వ్యాపార ప్రకటనలు కానీ, మీ శుభాకాంక్షలు కానీ, లేదా సింఫనీకి సంబంధించిన మీ సాక్ష్యాలు కానీ ఏవైనా ప్రచురించబడాలంటే మీరు మమ్మల్ని సంప్రదించండి. కనుక ఈ చివరి దినాల్లో ఈ సింఫనీ సంగీత పరిచర్ల ద్వారా గొప్ప స్వార్థ జరగడానికి, సంఘాలు ఉజ్జీవించబడడానికి, దేవుని రాకడ కొరకు సిద్ధం కావడానికి మాతో పాటుగా మీరు కూడా చేతులు కలిపి మీరు చేయగలిగిన సహకారాన్ని మాకు అందించి మనమందరం కలిసి ప్రభు నామాన్ని పైకెత్తి దేవుని రాజ్యవ్యాప్తిలో మన సమయాన్ని, మన ధనాన్ని, మన తలాంతులను ఉపయోగించి దేవుడి గొప్ప బహుమానాలు పొందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ఇంతవరకు చూడని, ముందు ఎప్పుడు జరగని వింత సంగతి యేసు పుట్టుక. బెత్లెహేము అయ్యింది వేదిక, తూర్పు నుండి వచ్చింది తారక. ఇంతవరకు చూడని, ముందు ఎప్పుడు జరగని వింత సంగతి యేసు పుట్టుక. బెత్లెహేము అయ్యింది వేదిక, తూర్పు నుండి వచ్చింది తారక. ఎంత గొప్ప కానుక, చింతలింకలేవిక, అంతటా అందుకే పండగ. ఎంత గొప్ప కానుక, చింతలింకలేవిక, అంతటా అందుకే పండగ. ఇంతవరకు చూడని, ముందు ఎప్పుడు జరగని వింత సంగతి యేసు పుట్టుక. బెత్లెహేము అయ్యింది వేదిక, తూర్పు నుండి వచ్చింది తారక.
అయిన మనిషిలో నుండి నీతిరాజు ఎట్లు వచ్చునండి. పాపి అయిన మనిషిలో నుండి నీతిరాజు ఎట్లు వచ్చునండి. పావనాత్మ నిండుకొని దైవశక్తి కమ్ముకొని కన్యమరియ జన్మనిచ్చెనండి. పావనాత్మ నిండుకొని దైవశక్తి కమ్ముకొని కన్యమరియ జన్మనిచ్చెనండి. ఎంత గొప్ప కానుక చింతలింకలేవిక అంతటా అందుకే పండగ. ఎంత గొప్ప కానుక చింతలింకలేవిక అంతటా అందుకే పండగ. ఇంతవరకు చూడని ముందు ఎప్పుడు జరగని వింత సంగతి యేసు పుట్టుక. బెత్లెహేము అయ్యింది వేదిక, తూర్పు నుండి వచ్చింది తారక. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి నీ పాదాలకు వందనాలు. ఈ వారం కార్యక్రమాన్ని కూడా మీరు మాకు ఆశీర్వాదకరంగా ఇచ్చారు, మీకు వందనాలు. మీరు మా కొరకు ఏర్పాటు చేసిన మార్గాలను అనేక సార్లు మేము పాడు చేసుకున్నప్పుడు మీరు తిరిగి వాటిని సరిచేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. మా తప్పులు మేము గుర్తెరిగి వినయంతో విధేయతతో మరలా నీ దగ్గరికి వచ్చి ఆ మార్గాలను మరలా సరిచేసుకోవడానికి మాకు మంచి మనసు మీరు దయచేయండి. మా పట్ల మీకున్న తలంపులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పట్ల నీకున్న సంకల్పం మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను దేవుడిగా కలిగిన మేము ఎంత ధన్యులమో తలంచుకొని నీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ వీక్షకులందరినీ దీవించండి. కార్యక్రమాలు క్రమంగా చూస్తూ దీవించబడుతున్న వారిని, ఈ పరిచర్యలకు ప్రోత్సాహాన్ని ఇస్తూ సహకారాన్ని అందిస్తున్నాను ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తున్నాం. వీక్షకులు ఎవరైనా ఇబ్బందులు, సమస్యలు, చిక్కుల్లో ఉంటే, వారు అనుకున్న వారు సాధించలేక నిరాశలో ఉంటే, వారు చేరాల్సిన గమ్యాలు చేరలేక ఇబ్బంది పడుతూ ఉంటే, దయచేసి ఎక్కడ వారి మార్గం చెడిపోయిందో, ఎక్కడ వారి పట్ల మీరు ఉద్దేశించిన ప్రణాళిక పాడైందో వారు తెలుసుకుని తిరిగి మీ దగ్గరకు వచ్చి వారి మార్గాలు చక్క చేసుకోవడానికి మీరు సహాయం చేయండి. ఈ సింఫనీ పరిచర్యలో మా ముందున్న కార్యక్రమాలన్నింటినీ మీరు ఆశీర్వదించి వాటిని క్రమంగా, మర్యాదగా, ప్రయోజనకరంగా మా ముందుకు తీసుకురామని ప్రార్థిస్తూ, మేమేమై ఉన్నాం అదంతా నీ కృపని మేము ఒప్పుకుంటూ సమస్త మహిమ ఘనత నీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో వినయంతో బ్రతిమాలి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నిత్య జీవపు ఊటలు కలిగిన యేసయ్య మాటలు, సత్యదేవుని బాటలు దాగిన దీవెన మూటలు.